సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐటీడబ్ల్యూఎస్ ఇగ్నోట్ కాలనీలో శ్రీ విద్యా గణపతి ఆలయంలో సంకట చతుర్థి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ప్రధాన అర్చకుడు ఆలయ కమిటీ మెంబర్స్ తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు, ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు, నైవేద్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన అర్చకుడు కృష్ణ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ, మా కాలనీలో శ్రీ విద్యా గణపతి ఆలయం నిర్మించుకొని 2.5 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఈ ఆలయం ఇక్కడ కట్టడానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గారు, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, మా స్థానిక కౌన్సిలర్ అయిన కొల్లూరు మల్లేష్ గారు, మా కాలనీ పెద్దలు, కాలనీ వాసులు సహకారం చేశారు. వారందరికీ ఎంతో ధన్యవాదాలు. కళ్యాణ మండపం కట్టుకోవడం జరుగుతుంది. దానికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మా కాలనీ వాసులైన శ్రీధర్ గారు చేపేయడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబ సభ్యులకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే కళ్యాణ మండపంకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. స్వామివారికి ప్రతి మంగళవారం తేనె, చక్కెర అభిషేకం జరుగుతుంది. నెలల్లో వచ్చే సంకట చతుర్థి నాడు స్వామివారికి ప్రత్యేక అభిషేకం, నైవేద్యం కార్యక్రమం కూడా నిర్వహించుకుంటాం. స్వామివారికి కాలనీవాసులందరం కలిసి ప్రతి కార్యక్రమం నిర్వహించుకుంటాం. స్వామివారి ఆశీస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణములాధిపతి గణపయ్య గల్లు 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 రావయ్య గణములాధిపతి గణపయ్య గల్లు 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 లేవయ్య భజన గల్లు 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 లేవయ్య భజనం శరణం గజానన శివబాల గజముఖవదన శరణం శరణం గజానన శివ
శివమాయాముగ గజవదన శరణం శరణం గజానన శివమాలా గజముగవదన శరణం శరణం గజానన శివమాలాముగ గజానన విద్యా గణపతి శరణం 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 వరసిద్ధి వినాయక శరణం శరణం సిద్ధి వినాయక శరణం శరణం సిద్ధి వినాయక శరణం శరణం సిద్ధి వినాయక శరణం శరణం కన్యముల గణపతి శరణం తగిలితే పడిపోతుంది. మరి ఆయన అడుగుతున్నప్పుడు మరి ఇచ్చాల్సింది. ఈ కాలనీ ఐటీడబ్ల్యూఎస్ ఇగ్నోర్ కాలనీ శ్రీ విద్యాగణపతి దేవాలయంలో మన గత 2 సంవత్సరాల నుంచి 3వ సంవత్సరం రన్నింగ్లో వస్తుంది. అయితే మా కాలనీ వాసులు ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఎమ్మెల్యే గారు, కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు ప్రతి ఒక్కరు మనకు సహకరించి అన్ని విధాలుగా ఇప్పటికీ చేసినందుకు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కళ్యాణ మండపమును మా జె శ్రీధర్ గారు గ్రౌండ్ ఫ్లోర్లో చేయిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మన కాలనీ వాసులు అందరితోటి సహకారంతో చేస్తున్నాము. అయితే ఈ మండపంలో కూడా ఈ సెక్యూరిటీ విషయంలో కూడా మన రామస్వామి గారు మాకు సహకరించి చేపిస్తున్నారు. అదేవిధంగా కాలనీ వాసులు ప్రతిదానికి సహకరించి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మా కాలనీలో ఇప్పటివరకు గణపతి దేవాలయం కావాలని ప్రతి ఒక్కరం అనుకున్నాము. మన మాధవానంద సరస్వతి స్వామిని పిలిచి స్వామివారు మాకు ఒక గుడి కావాలి, అయితే గణపతి కావాలని అంటే విద్యా గణపతి పంచాయతనము పెట్టండి బాగుంటుందని చెప్పేసి స్వామీజీ మాకు చెప్తే దాని ప్రకారంగా ఓకే స్వామి మీరు ఎలా అంటే ప్రతిష్ట చేసుకుంటూ ఆ విధంగా పూజల్లో చేస్తున్నాం అన్నట్టు. కొల్లూరు మల్లేష్ గారు మాకు ప్రతిదీ స్టార్టింగ్ నుంచి అతనే సహకరించారు బాగా, లేకపోతే మాకు టెంపుల్ కాకుండా ఇది ఉన్న ఎమ్మెల్యే సాబ్ కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్, మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ప్రతి ఒక్కరు మాకు సహకరించారు. ఈ సహకారము ప్రతి ఒక్కరు ఉన్నందువలన మనము ఈ విధంగా టెంపుల్ను నిర్మించుకున్నాము. నెక్స్ట్ ఈ కళ్యాణ మండపం కూడా అందరి సహకారంతో మా కొల్లూరు మల్లేష్ గారు చాలా చాలా మాకు రుణపడి ఉన్నాం. మేము కాలనీ వాసులు అందరి తరఫున
మా కొల్లూరు మల్లేష్ గారికి ధన్యవాదాలు. శ్రీమన్మహాగణపతి దేవతాభ్యో నమః. గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మశ్రుతాని శృణ్వన్నోదభిసేదసాదనం. శ్రీమన్మహాగణపతి దేవతాభ్యో నమః. శ్రీ మహావిద్యాగణపతి దేవతాభ్యో నమః. గణో దేవీ సరస్వతీ వాజే భైర్వాజినీపతే ధీనామవిత్రేదో మహాసరస్వత్యై నమః. ఈ విద్యాగణపతి ఆలయం ఐటీడబ్ల్యూ సిగ్నోడ్ కాలనీలో 2021 నాడు మనకి ప్రతిష్టాపన జరిగింది. 2020 నవంబర్లో శంకుస్థాపన జరిగి 2021 జూన్ కలిగి ఇది ప్రతిష్టాపన జరిగింది, జ్యేష్ఠ మాస బహుళ పంచమి నాడు. అప్పటి నుంచి నిర్విరామంగా స్వామివారికి సకల కార్యక్రమాలు, స్వామివారికి నిత్యం అభిషేకం అర్చన కార్యక్రమాలు జరుగుతూ వైభవంగా రంగరంగ వైభవంగా ఇక్కడ మన అందరికీ కూడా చాలా వైభవంగా ఆయన దర్శనమిస్తూ అందరినీ కూడా తన కరుణా కటాక్ష వీక్షణాలతోటి చాలా సుఖంగా ఉండేట్టుగా ఆయన వీక్షణాలు ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఈ విద్యాగణపతి ఆలయ ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా మనం అందరం చూస్తూ ఉంటాం, గణపతికి బుధవారం నాడు అభిషేకాలు చేసుకుంటూ పూజలు చేస్తూ ఉంటాం. కానీ ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి మంగళవారం కూడా స్వామివారికి తేనెతోటి చక్కెరతోటి అభిషేకం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే, కుజగ్రహ దోషాలు కానీ, అలాగే సరస్వతి స్వరూపంగా రాహు కేతుగణ దోషాలు కానీ పోయి అందరికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా నిర్విరామంగా నిరాటంకంగా జరిగేట్టుగా ఆశీర్వదించమని చెప్పేసి స్వామిని కోరుకుంటూ ప్రత్యేకంగా మంగళవారం నాడు ఇది చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఆ ప్రసాదం ఏదైతే ఉన్నదో, మనం చేసిన అభిషేకం చేసిన ఆ ప్రసాదం భక్తులందరికీ కూడా నిత్యం తీర్థంగా మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేకంగా సంకటహర చతుర్థి నాడు, అలాగే గణపతి నవరాత్రులు, ఆ గణపతి నవరాత్రుల్లో 9 రోజుల్లో కూడా స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. సంకష్టహర చతుర్థి నాడు ప్రత్యేక అభిషేక అర్చనలు భక్తులతోటి కూడా చేయిస్తూ ఉంటాం. మనం మూల విరాట్కి బ్రాహ్మణోత్తములు చేసుకుంటూ అర్చక దేవులు, అలాగే భక్తులందరితోటి కూడా మన ఈ సంకష్టహర గణపతి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేస్తుంటారు ప్రదోష కాలంలో. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, స్వామివారిని వేరుకొని ఇప్పటి వరకు కూడా వారిని మనసులో ప్రార్థించుకొని మనసా వాచా కర్మణ ఏదైనా కోరుకున్న వారికి అందరికీ కూడా చాలా శుభకరమైన విషయాలు, వారి కోరికలన్నీ కూడా సకాలంలో తీరిపోతున్నాయి. అలాగే ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో స్వామివారి దినదినాభివృద్ధి అంటే పూజలతోటి మనల్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆయన మనల్ని కరుణిస్తూ ఉన్నారు. అయితే ఆలయ కమిటీ వారు కొంతమంది భక్తుల సహకారంతో ఇంకొద్దిగా ముందంజ వేసి అందరికీ కూడా అనుకూలంగా ఇదిగా ఉండేటట్టు కళ్యాణ మండపం నిర్వహించడం జరుగుతుంది. దాని కళ్యాణ మండప నిర్మాణం జరుగుతూ ఉన్నది. కాలనీ వాస్తవులే శ్రీధర్ గారు అని చెప్పేసి ఆ భక్తుడు స్వామివారికి చాలా ప్రీతిపాతమైన ఈ కళ్యాణ మండపానికి గ్రౌండ్ ఫ్లోర్లో ఆయన సొంత ఖర్చుతో చేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన భక్తులు కూడా అందరూ ఇతోధికంగా వారి సహాయ సహకారాలతోటి కమిటీ వారికి సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మొదటి అంతస్తు కూడా తయారవుతున్నది. మిమ్మల్ని అందరినీ విజ్ఞాపన ఏంటి అంటే, భక్తులందరూ కూడా తమ యథాశక్తి సహాయం చేయవచ్చు ఈ కళ్యాణ మండప నిర్మాణానికి. ముఖ్యంగా ఎందుకు అడుగుతున్నామంటే, దానికి నిధుల కొరత అని కాకుండా మనం చేసే ఈ కార్యక్రమాల్లో స్వామివారికి జరిగే ఉడతా భక్తిగా మనల్ని అందరినీ కూడా భాగస్వామ్యులను చేద్దామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా విరాళాలు అడగడం జరుగుతుంది. స్వయం భయాత్ అందరికి కూడా విద్యాగణపతి ఆశీస్సులతోటి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. జయ గురుదేవ దత్త.